महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మే నెలకి సంబంధించి 3వ వారానికి వార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఇక్కడ కుజుడు ఆల్రెడీ శనితో కంజెక్ట్ అయి ఉన్న కుజుడు, శనితో ఇతి చెంది మీనరాశిలో ఉన్న కుజుడు గత వారమే మేషరాశి స్వక్షేత్రంలో కూర్చున్నారు. అలాగే రవి బుధులు ఇద్దరు కూడా ఈ 15వ తారీఖు నుంచి మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి గోచారం మొదలుపెట్టారు. శుక్ర భగవానుడు కూడా శుక్రవారం నుంచి ఆయన ఇక్కడ గత వారం నుంచే శుక్రవారం నుంచి కూడా శుక్రుడు ఇక్కడ మిథున రాశి మిత్రక్షేత్రంలోకి ఆయన స్వక్షేత్రాన్ని వదిలి శుక్రుడు కూడా మిథున రాశిలోకి మారారు. అంటే మాసగ్రహాలైన కుజుడు, బుధుడు, రవి, శుక్రులు నలుగురి యొక్క ఇక్కడ స్థాన మార్పులు అనేవి మనకి జరిగాయి. సో కాబట్టి ఈ గ్రహాల స్థాన మార్పులు అండ్ మేజర్ గ్రహాలు శని మీనరాశిలోను, గురుడు మిథున రాశిలోను, కేతు సింహంలోను, రాహు కుంభరాశిలోను గోచారంలో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక వృషభం, మిథునం, కర్కాటకం, సింహం ఇలా 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా ఉంది. సో ఈ విధమైన మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అలాగే మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితి, ఇక చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ చూస్తే కనుక 4, 5, 6, 7 స్థానం మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. గురు, శుక్ర, శని చంద్రబలం అనుకూలంగా ఉంది. అంటే ఈ వారం వీరికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే వారాంతానికి చంద్రబలం కూడా కలుపుకొని తృతీయంలో కుజి భగవానుడు ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మే 11 ముందు వరకు కూడా కుజిశనుల యొక్క యుతి జరగడం, ద్వితీయ స్థానంలో, వాక్ స్థానంలో, అలాగే ఇక్కడ ఫ్యామిలీ హౌస్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ హౌస్లో ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, వాక్ పరంగా, తినే ఫుడ్ పరంగా ఏ రకంగా హెల్త్ ఇంపాక్టో, కుటుంబంలో చిన్నపాటి ఇష్యూస్ ఇలాంటివి ఏవో ఒకటి రావటం. సో అలాగే తర్వాత పోయిన వారం అంతా చూస్తే రవి కుజులు ఇద్దరు తృతీయంలో ఉన్నారు. పరాక్రమ స్థానంలో రవి కుజుడు చాలా బాగా యోగిస్తారు. రవి కుజుల యొక్క తృతీయ స్థానం సంచారం చాలా అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి గత వారం కూడా ఓకే. ఈ వారం చూస్తే రవి బుధులు ఇద్దరు కూడా అర్ధాష్టమంలోకి వచ్చి ఉన్నారు. సో ఇక్కడ చూస్తే తృతీయంలో కుజుడి యొక్క సంచారం పరాక్రమ స్థానంలో చాలా బాగా యోగిస్తుంది. ఎందుకంటే కుజుడు మీ ఓన్ హౌస్లో ఉన్నారు. మేష రాశిలో ఉద్యోగపరంగా మంచి విల్ పవర్తో ఉంటారు. చేయాల్సిన ఏవైతే పనులు ఉంటాయో వాటిని చాలా కార్యదక్షతతో, మంచి విల్ పవర్తో, పూర్తి స్ట్రాంగ్ మైండ్తో మీరు చేసుకుంటూ ముందుకెళ్ళే ఆస్కారాలు, ఏ టాస్క్ ఇచ్చినా నా వల్ల కాదు అనకుండానే ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక అర్ధాష్టమ రవి సంచారం కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఈ అర్ధాష్టమ రవి సంచారం వల్ల వ్యాపారంలోనో, వైవాహిక జీవితానికి సంబంధించో, కుటుంబ పరంగానో, డొమెస్టికల్గానో చిన్నపాటి మానసిక ప్రశాంతత లోపం అనేది ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎప్పుడైతే బుధుడు కూడా కంజెక్ట్ అయి ఉన్నాడో, బుధుడు జనరల్గా ఈ లగ్నానికి ఈ రాశికి సంబంధించి జనరల్గా మంచి ప్లానెట్టే, మంచి మిత్రగ్రహం, మిత్రరాశిలో ఉన్నాడు. రవి ఇచ్చే ఈ ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత, హ్యాపీనెస్ని తగ్గించడం, కొన్ని డొమెస్టికల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాలు రీచ్ ఇస్తున్న నెగిటివిటీని బుధుడు కొంచెం న్యూట్రలైజ్ చేసే ఆస్కారాలు, బుధుడి త్రూ మళ్ళీ అక్కడ న్యూట్రలైజ్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే కనుక 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం. వారం ప్రారంభమే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంలో అక్కడే రవి, అక్కడే చంద్రుడు. సమ్ ఎమోషనల్ ఫీలింగ్స్, సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేది వారం ప్రారంభంలో మనకు కనిపించచ్చు. లెస్ కాన్సన్ట్రేషన్ అనే ఒక ప్రొఫెషన్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ అనే ఒక డొమెస్టికల్ ఇష్యూస్, ఇంటికి సంబంధించి గృహపరంగా వస్తున్న కొన్ని మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కొంచెం వాటి ఇంపాక్ట్ ఎక్కువ చూపించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక మంగళ బుధవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. పంచమంలో గురుడు ఉన్నాడు, పంచమంలో శుక్రుడు ఉన్నారు. ఆల్రెడీ గురుడు చాలా కాలం నుంచి గురుడు చాలా చక్కగా యోగిస్తారు పంచమంలో, శుక్రుడు కూడా పంచమంలో యోగిస్తారు.
శుభగ్రహాలు 2 త్రికోణ స్థానంలో ఉన్నాయి. ఎథిక్స్, హౌస్ ఆఫ్ ఎథిక్స్. సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ రీత్యా కావచ్చు, చాలా విషయాల్లో మీకు నచ్చిన వాళ్ళతో మీరు స్పెండ్ చేయాలి అనుకునే విషయాల్లో మీకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ చక్కగా మీరు ఉండగలగడం కావచ్చు, ఎంటర్టైన్మెంట్గా గడపడం కలగడం కావచ్చు. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో పంచమ స్థానంలో శుక్రుడు కలిసి ఉన్నాడు అక్కడ. సో కాబట్టి 5th హౌస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ మీ పిల్లలతో చక్కగా మీరు ఎంజాయ్ చేయడానికి కానీ, ఇలాగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం ప్రాఫిట్ పొందడానికి కానీ, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ సమ్ ప్లెజెంట్నెస్ ఉండడం కానీ, త్రికోణ స్థానంలో శుభగ్రహాలు ఉండటం వల్ల చాలా వరకు కూడా ఎడ్యుకేషన్ విషయంలో కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అలాగే గురు శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమ స్థానం అది చంద్రుడి ఇల్లు, చంద్రుడికి ఓన్ హౌస్. ఎప్పుడైతే చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడో ఇంకా బెటర్గానే పర్ఫామ్ చేస్తాడు. ఎందుకంటే చంద్రుడు 6th హౌస్లో యోగిస్తాడు. సో కాబట్టి 6th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం డైరెక్ట్ ఆస్పెక్ట్ 12th హౌస్ మీద ఉంటుంది మళ్ళీ. సో కాబట్టి ఏంటంటే లోన్స్ పరంగా కానీ, కుటుంబ పరంగా ఎదురవుతున్న కొన్ని ఖర్చుల విషయంలో కానీ, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, సో వీటి విషయాల్లో వచ్చే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ని మీరు కొంచెం ఓవర్కమ్ చేసి నెట్టుకుంటూ రావాలి. రుణరోగ శత్రుస్థానంలో చంద్రుడి యొక్క సంచారం అటు ఆరోగ్యపరంగా అయినా, లోన్స్ పరంగా అయినా, అలాగే ఎనిమీస్ పరంగా అయినా జనరల్గా యోగిస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ విషయాల్లో కొంచెం ఆలోచన ఎక్కువ రేకెత్తిచ్చే ఆస్కారాలు చంద్రుడి వల్ల కూడా ఉంటాయి. వారాంతానికి చూస్తే కనుక 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 7వ చంద్రుడు ఉన్నాడు ఇక్కడ. ఆల్రెడీ అదే 7వ స్థానంలో కేతు యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఇది అదే రాశి అధిపతి మళ్ళీ మనకి 4th స్థానంలో ఉన్నాడు రవి. సో కాబట్టి ఇక్కడ 2 కేంద్ర స్థానాల్లో, ఒక కేంద్ర స్థానంలో కేతు ఉన్నాడు, ఇంకో కేంద్ర స్థానంలో రవి ఉన్నారు. కాబట్టి వారాంతంలో వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, లైఫ్ పార్ట్నర్ మధ్య అండర్స్టాండింగ్ విషయంలో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ మధ్య విత్ ఇన్ ద ఫ్యామిలీ, గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, ప్రాపర్టీస్ రిలేటెడ్ మ్యాటర్స్లో, ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం స్టెబిలైజ్డ్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే అర్ధాష్టమ రవి సంచారం నడుస్తూ ఉంది కాబట్టి ఎక్కడో చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ టైంలో మెయిన్గా కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఏలినాటి శనికి తైలాభిషేకం చేసుకోవటం, వాక్స్థానంలో ఉన్న శనికి నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం, అలాగే ఈ రాశికి మెయిన్గా రవి యొక్క సంచారం 4థంలో ఉండటం మనకి ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. కాబట్టి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం ఎక్కువ చదువుకోవటం. రాహుకేతువులు ఇద్దరు రాశిలోనూ 7థంలో ఉన్నారు. కాబట్టి జంట నాగులో నుంచి అటు పాలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా అటు ఆరోగ్యానికి, హెల్త్కి, లైఫ్ పార్ట్నర్తో డిస్టర్బెన్సెస్కి, బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర చాలా విషయాల్లో మీకు మేలు జరిగే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.